హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జెడెక్సే కంపెనీ వారి కోల్డ్ బాండ్ కెమికల్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, దీని ధర ఎంత, ఏ రేషియోలో వాడాలి, ఎలా అప్లికేషన్ చేయాలి, ఎంతసేపు ఆరనివ్వాలి, ఏ ప్రాంతాల్లో దీనిని వాడాలి, 1 లీటరు కెమికల్ ఎంత ఏరియా వస్తుంది, సిమెంట్లో దీనిని కలపాలా వద్దా అనే విషయాలను ఈ రోజు మనం చూద్దాం. కోల్డ్ బాండ్ అనేది మార్కెట్లో 1 లీటరు, 5 లీటర్లు, 10 లీటర్లు, 20 లీటర్ల ప్యాకింగ్లో మనకు దొరుకుతుంది. ఈ కెమికల్ అన్ని రకాల కన్స్ట్రక్షన్ కెమికల్ షాప్లలో, హార్డ్వేర్ షాపులలో, పెయింట్ షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది. ఇది లీటరు సుమారు 450 రూపాయల వరకు ఉంటుంది. ఈ లిక్విడ్ చూడడానికి గంజిలాగా జిగటగా ఉంటుంది. దీనిని మనం కావాలనుకుంటే 1 లీటరుకు మరొక లీటరు నీటిని కలిపి అప్లై చేసుకోవచ్చును. లేదా ఆయా పరిస్థితిని బట్టి నీటిని కలపకుండా కూడా ఉపయోగించవచ్చు. ఈ కెమికల్ను బ్రష్తో పూయవచ్చును, లేదా స్ప్రే చేయవచ్చును, కావాలంటే రోలర్తో పూయవచ్చును. ఈ కెమికల్ అనేది పాలిమర్ బేస్డ్ బాండింగ్ ఏజెంట్. దీనిని కొత్త లేదా పాత స్లాబ్ జాయింట్లలో వాడతారు. అది ఎలా అనగా పాత స్లాబ్కు కొత్త స్లాబ్ను జాయింట్లో ఈ కెమికల్ను పూస్తారు. కొత్త స్లాబ్లలో జాయింట్లు ఉన్నట్లయితే కూడా దీనిని వాడవచ్చు. అంతేకాకుండా స్లాబ్ పైన ఉన్నటువంటి క్రాక్లకు కెమికల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కట్ చేసిన ఆ క్రాక్లలో కెమికల్ బాండింగ్ కోసం ఈ కోల్డ్ బాండ్ను బ్రష్తోటి ముందుగా అప్లై చేయవచ్చు. పాత లేదా కొత్త గోడలకు ప్లాస్టింగ్ చేసే ముందు ఈ కోల్డ్ బాండ్ కెమికల్ను అప్లై చేయవచ్చు. ఆర్సీసీ నుంచి పీసీసీ ఇంటర్ఫేస్ వద్ద, ఆర్సీసీ నుంచి ఆర్సీసీ జాయింట్స్ వద్ద, ఆర్సీసీ భీమ్ కాలం నుంచి మసోమరీ జాయింట్స్లో, ఆర్సీసీ లేదా పీసీసీ బ్రిక్స్ నుంచి కోవింగ్ జాయింట్స్లో, ఆర్సీసీ నుంచి జిప్సన్లో, ఆర్సీసీ నుంచి పీఓపీ, పీసీసీ లేదా ప్లాస్టర్ నుంచి పీసీసీ లేదా ప్లాస్టర్ ఇంటర్ఫేస్కు, ఆర్సీసీ లేదా బ్రిక్స్ నుంచి ప్లాస్టర్ ఇంటర్ఫేస్కు దీనిని ఉపయోగించవచ్చు. స్లాబ్ పైన ఫ్లోరింగ్ చేపించేటప్పుడు ముందుగా ఈ కెమికల్ను బ్రష్తోటి స్లాబ్ మొత్తం అప్లై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. 1 లీటరు కెమికల్ దాదాపు 40 నుంచి 50 అడుగుల వరకు వస్తుంది. 1:1 రేషియోలో నీటిని కలిపినప్పుడు 80 నుంచి 100 అడుగుల వరకు వస్తుంది. ఈ కెమికల్ అప్లై చేసిన తరువాత కనీసం 30 నిమిషాలైనా ఆరనివ్వాలి. దీని గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనిని డైరెక్ట్గా సిమెంట్లో కలిపి వాడకూడదు. నా మాటలు విన్నందుకు, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.